తండ్రి న్యాయం చేయకపోయినా, తల్లి న్యాయం చేయకపోయినా, స్నేహితులు న్యాయం చేయకపోయినా, న్యాయం చేసేవాడు ఉన్నాడు. నీకు న్యాయం చేసేవాడు నీకు న్యాయం చేసే విషయంలో కొంచెం ఆలస్యం చేసిన పర్ఫెక్ట్ న్యాయం చేస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తాను గాని న్యాయం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతి న్యాయం చేసి 1%కి 2% బెనిఫిట్ ఇస్తాడేమో. ఈ లోకంలో ఉన్న జడ్జి నీకు న్యాయం చేసి 1%కి 2% నీకు దీవెనిస్తాడేమో. కానీ ఆ న్యాయాధిపతి నీకు న్యాయం చేసినాడంటే 1%కి 100% బ్లెస్సింగ్ ఇస్తాడు. ఈరోజు మేము అనుభవిస్తున్న 100% దీవెనలు ఆ న్యాయాధిపతి మాకు న్యాయం చేసినందుకే. చేతులు పైకెత్తి గట్టిగా చేపట్టు కొట్టాలి. ఈరోజు ఈ వార్త నీకు చెప్పటానికే ప్రభు నిన్ను ఈ స్థలానికి నడిపించు. హల్లెలూయా. యేసయ్య మౌనంగా ఉన్నాడు, దావీదు మౌనంగా ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో మౌనంగా ఉన్నాడు. ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టలేదు అని సియోనును ధైర్యపరిచిన దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి మరిచిపోకు. ఎవరు నీకు న్యాయం చేసినా నీకు న్యాయం చేసేవాడు దేవాది దేవుడు. అందరూ నిన్ను విడిచిపెట్టినా నువ్వు అరణ్యంలో నడిచిన నీతో ఉండేవాడు, అగ్నిలో నడిచిన నీతో పాటు ఉండేవాడు, జలములలో నడిచిన నీతో పాటు ఉండేవారు ఒకరే ఒకరు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17-18. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. మరలా చదవాలి.